హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, నేను మన టెర్రస్ గార్డెన్లో మొక్కలకి ఒక లిక్విడ్ అయితే తయారు చేశానండి. అది ఏ విధంగా తయారు చేశానో మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. ఓకేనండి, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి నేను తయారు చేసుకున్న లిక్విడ్. అంటే నేను ఇవి మిక్సీ పట్టడం ఇవన్నీ మీకు చూపించలేదండి. మామూలుగా నేను ఇంకా మిక్సీ పట్టేశానండి. అయితే ఇది ఎలా తయారు చేశాను అనేది మీకు క్లియర్గా నేను చెప్తానండి. అయితే కలబంద తీసుకున్నానండి. కలబంద, అలాగే ఒక 4 రమ్మల కలబంద తీసుకున్నాను. 1 కప్పు అయితే శనగపిండి, మరొక కప్పు బెల్లం అండి. బెల్లం అంచనా అనేది ఏమీ లేదు, మనకి మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అయితే బెల్లము మంచిదే కదండి, ఐరన్ కదా, మొక్కలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను అలాగే 1 కప్పు తీసుకున్నానండి. నేను 1 కప్పు తీసుకున్న తర్వాత 3 కలిపండి మిక్స్ చేశాను. అయితే కలబంద అయితే ఫస్ట్ మిక్స్ చేసి ఈ పిండి అయితే మరి కలదు కదండి, శనగపిండి, అది వాటర్లో కలిపానండి. వాటర్లో కలిపి అప్పుడు కలబందలో వేసి మొత్తం 2-3 నైట్లు నేను ఇలాగా ఊరబెట్టానండి. ఇలా ఊరబెడితే ఇదిగోండి ఈ రకంగా అయితే వచ్చింది. ఇది మొక్కలకి అయితే మరి చాలా బాగా పనిచేస్తుందండి. అయితే మరి మొక్కలు కొద్ది డల్లగా ఉన్న మొక్కలకి, అలాగే అవి చనిపోతూ ఉంటాయి కదండి, వాలిపోతే మొక్కలు, వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను ఇప్పుడు ఏ మొక్కలకైతే ఇస్తానో మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. ఓకేనండి. ఇదిగోండి నేను ప్రతి మొక్కకైతే ఇస్తానండి. అలాగే ఇది వంగ మొక్కలకి పూత మీద ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి జామంటికి ఇస్తున్నాను. అలాగే మన వంగ చెట్లు అండి, ఇవి పూతతో ఉన్నవి. నేను వీటికి కూడా అంటే మొక్క కుండీ సైజుని బట్టి, మొక్క పెద్దదో చిన్నదో దాన్ని బట్టి మనం ఇచ్చుకోవాలండి. నేను ఒక్కొక్క మొగ్గు ఇలాగా ఇస్తున్నానండి ప్రతి దానికి. అయితే ఇది ఇచ్చే ముందండి మనం మొక్కలకైతే ముందు వాటర్ పెట్టేసుకోవాలి. అలా అయితేనే ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనకి మరి మట్టి వాటర్ వేసిన వెంటనే మరి కిందకి వెళ్ళిపోతుంది కదండి వాటరు. అలా కాకుండా ఫస్ట్ మనం వాటర్ ఇచ్చేస్తే ఇది వేసినప్పుడు ఇది మట్టిలో ఇమిడి ఉంటుందండి. ఇదిగోండి ఇలా ప్రతి మొక్కకి వేస్తున్నాను. అయితే వంగ మొక్కలు కొద్ది గ్రీనిష్గా లేకోకుండా ఇలా షేడ్ అయినట్టున్నాయి చూడండి, వాటిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే కలబంద గ్రీన్గా ఉంటుంది కదండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మొక్కలకు కాకుండా మనకి ఆరోగ్యపరంగా కూడా కలబంద యూజ్ అవుతుంది కదండి. ఇంకండి ఇలా ప్రతి వాటిని నేను గోంగూర కూడా ఇస్తున్నాను. అలాగే మన వంగ చెట్లకి, దండ చెట్లకి, అలా ప్రతి వాటికి ఇస్తానండి. ఇదిగోండి ఇక్కడ ఇది వంగ చెట్లు అండి, ఇది టమాటా. అయితే టమాటా మొక్కలకు వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు కదండి, నేను తక్కువ ఇస్తున్నాను లైట్గా. ఇందులో శనగపిండి, బెల్లం, అలాగే మనకి కలబంద మిక్స్ చేయటం వల్ల చాలా బాగా మొక్కలకు పనిచేస్తుందండి. ఇది వేరు రకాల కూడా మనం ఇచ్చుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఈ రకంగా నేను ఇస్తున్నానండి. అంటే ఇంతకు ముందు కూడా నేను ఇలాగే చేశాను, చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకైతేని. ఇది మొక్కలకే కాకుండా మరి మనకి ఫేస్ క్రీమ్లని, అలాగే ట్యాబ్లెట్లు, సబ్బులు, వాటి ద్వారా కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కదండి. కలబంద అయితే చాలా మంచిది. ఇదిగోండి నేను చెట్టు చిక్కుడు, ద్రాక్ష, ఇలా మొక్కలకి అన్నిటికి ఇలా మనం ఏదో ఒక లిక్విడ్ ఇస్తేనే కదండి మరి మొక్కలు మనకి కుండీల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి వాటికి మనం ఇలా ఇచ్చుకోవాలండి. అయితే ఇది మనకు ఒక బకెట్ మనం మిక్స్ చేసుకున్నది అయితే అండి, ఇంకొక బకెట్ వాటర్ తీసుకోవాలి. ఆ రకంగా అయితే ఇచ్చుకోవచ్చు, పలసగానే ఇచ్చుకోవాలండి. ఈ బీరపాదు, చిక్కుడు పాదు చూడండి, చిక్కుడు పాదు అయితే పూత మీద ఉన్నది, వీటికి కూడా ఇచ్చానండి. పుదీనండి, అలా ప్రతి మొక్కకి కూడా మనం ఇచ్చుకోవచ్చండి. ఈ మొక్క ఇది అండి చనిపోతాయి మొక్కలు అన్న మొక్కలను కూడా ఇది
బతికిస్తుందండి కలబంద అయితే. ఇదిగోండి మన పచ్చిమిర్చి కూడా ఇచ్చాను. వంగ చెట్లు అండి, వంగ చెట్లకు మెయిన్ ఇస్తాను, ఎందుకంటే వంగ చెట్లు కొద్ది డల్లగా ఉన్నాయండి, వాటికి ఎక్కువ ఇస్తాను. ఇదిగోండి ఈ వంగ చెట్లు చూడండి, గ్రీనిష్గా లేకోకుండా కొద్ది కలర్ చేంజ్గా ఉన్నాయి కదండి. వీటికి మనం ఇలా ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి ఇలా ప్రతి మొక్కకి ఇలా ఇస్తున్నానండి. మనం ఇలా 15 రోజులకు ఒకసారి, కనీసం 20 రోజులకు ఒకసారి ఇలాంటి లిక్విడ్లు తయారు చేసుకుని మనం మొక్కలకి అయితే ఇచ్చుకోవాలండి. అంటే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా వేరువేరుగా కూడా మనం తయారు చేసుకోవాలండి. ఇదిగోండి ఈ బెండ మొక్కలకి అయితే మనకి గార్డెన్లో ఉన్న మొక్కలను బట్టి అండి మనము లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ద్రావణం అనుకోవచ్చు, అలాగే ఫెర్టిలైజర్ అనుకోవచ్చు, మనం ఇష్టం అండి ఏ పేరుతో పిలుచుకున్నా. ఇదిగోండి బెండ చెట్లు అయితే ఇలా ఉన్నవి. అయితే ఇవాళ మబ్బుగానే ఉన్నదండి వాతావరణం. చూడండి ఇలా ఇచ్చాను. అయితే పాత వంగ చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్లు కూడా నేను ఇప్పుడు ఇస్తాను. ఇవ్వండి ఇవైతే పాత వంగ చెట్లు మంచిగా మరలా కాయలు రెడీ అయిపోతున్నాయండి. వీటికి కూడా కొద్ది కొద్దిగా ఇస్తున్నాను. అలాగే మనం పువ్వుల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి, పువ్వుల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. మనం ఏ మొక్కలకైనా ఇది ఇచ్చుకోవచ్చండి. వంకాయలు చూడండి ఇలా కొద్ది కొద్దిగా నేను ప్రతి మొక్కకి వేస్తున్నానండి. ఓకేనండి. అయితే మీరు ఎవరైనా కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి. మనము బియ్యం కడుగునే వాటరు, అలాగే కిచెన్ వేస్ట్ కాకుండా మనం అప్పుడప్పుడు కూడా ఇటువంటి మన లిక్విడ్లు తయారు చేసుకుని మన మొక్కలకైతే ఇచ్చుకోవాలండి. నేనైతే ఇలా చేస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను ఈరోజు వీడియో చేశానండి. అలాగే మరి బీరపాదులు ఉన్నాయి కదండి, బీరపాదులు, పచ్చిమిర్చి, టమాటా వాటికి కూడా నేను మజ్జిగ, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తానండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకేనండి. ఇవ్వండి ఇవైతే పచ్చిమిర్చి కదండి, ఈ పచ్చిమిర్చి చెట్లకి అలాగే టమాటా, వంగ పూత రాలకోకుండా వంగ చెట్లకి నేను మజ్జిగ అయితే స్ప్రే చేస్తానండి. అయితే ఈ మజ్జిగ స్ప్రే బాటిల్ నేను ఇలా తయారు చేసుకున్నానండి. ఈ బాటిల్కి చిన్నగా హోల్స్ పెట్టుకున్నాను. అయితే ఈ మజ్జిగ అండి చాలా అంటే ఒక 10-20 రోజుల పైన అయ్యింది. బాగా పొలాలండి, ఇది పులిస్తేనే మనకి మొక్కలకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో నేను పసుపు వేసానండి, అలాగే ఇంగువ కూడా వేసాను కొద్దిగా. మన కిచెన్లో దొరికేవి వాటితోనే మనం మొక్కలకైతే ఈజీగా మనము లిక్విడ్లు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బాటిల్ ఇలా రెడీ చేశాను కదండి, ఈ బాటిల్ ఇలా హోల్స్ పెట్టాను. ఇవ్వండి ఇప్పుడు నేను ఇవి ఇలాగే పూతకి చూడండి ఇంకండి ఇలాగా వేస్తాను. అలాగే మొక్క మొదలను కూడా వేసుకోవచ్చండి. ఇవ్వండి కనపడుతుందండి, పచ్చిమిర్చి పూతకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పూత కూడా రాలుకోకుండా ఉంటుందండి. ఇవ్వండి మెయిన్ టమాటా చెట్లు, మనం టమాటా చెట్లను పెంచాలంటే చాలా కష్టమండి. వీటికి వాటర్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా అలా చూసుకోవాలి. ఈ టమాటా చెట్లు మన దగ్గర కాస్తున్నాయంటే మనం చాలా బాగా పెంచినట్టే అర్థం అండి. ఇవ్వండి ఇక్కడ కూడా టమాటా చెట్లు ఉన్నావు కదండి, వీటికి కూడా నేను పూత రాలుకోకుండా అలాగే పూత రావటానికి కూడా యూజ్ అవుతుంది. లైట్గా ఇలా ఇస్తున్నానండి. ఇవ్వండి ఈ పచ్చిమిర్చి కూడా మనకి చాలా బాగా కాస్తుంది కదండి. నేనైతే మనం చాలా బాగా కోసాను. ఇలా చూడండి ఇలా మొదలను కూడా మనం వేసుకోవచ్చు. అలాగే పూత రాలుకోకుండా కూడా పైన కూడా మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చండి. అలాగే బీరపాదులు ఉన్నాయి కదండి, చిక్కుడు బీరపాదులు, వీటికి కూడా అండి ఆకులకి అయితే స్ప్రే చేయాలి. ఇది అయితే ఇవి
హోల్స్ పెట్టేస్తున్నాయి కదండి పురుగులు. దీనివల్ల మనకి ఇలాగా ఈ పురుగులు ఈ స్మెల్కి రావకోకుండా ఉంటాయండి. ఇవ్వండి ఇలా మొదలను కూడా మనం వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి లిక్విడ్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా నేను ఇలాగా స్ప్రే చేసి చూపించాను. అయితే ఇప్పుడు నాకు ఈ పాదుకి పురుగులు హోల్స్ పెట్టేస్తున్నాయి అనేసి నేను ఇప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది కదా నేను ఇలా చేస్తున్నానండి. ఇదిగోండి ఆల్రెడీ బీరకాయ అయిపోయింది. ఇది కోసేస్తానండి ఇప్పుడు. అంటే నేను వీడియో ఫోను చేత్తో పట్టుకుని ఇది కొడుతున్నాను కదండి, నేను కోసేసి చూపిస్తానండి బీరకాయ అయితేని. ఇదిగోండి ఇలా ప్రతి మనం పూతతో ఉన్న వాటికి మనం ఇలాగా చేసుకోవచ్చండి. ఇంకా వంగపూత ఇవాళ పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారండి, సౌండ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇవ్వండి ఇవి అయితే మనకి టమాటా, ఈ టమాటా పూత మంచిగా వస్తుందండి. టమాటా చెట్లు అయితే చాలానే ఉన్నాయండి. మరి ఇవి పూత మంచిగా వచ్చి మనకు కాస్తేనే మనం సక్సెస్ అయినట్టు టమాటా చెట్లలో. ఇవ్వండి ఇది వంగ. ఇలా మనం ప్రతి దానికి పూత సమయంలో ఈ లిక్విడ్ అయితే ఇలా స్ప్రే చేయాలండి. వర్షం వచ్చింది కదండి, వర్షం వచ్చి వెలిసిన తర్వాత మనం ఏదో ఒక ద్రావణం అయితే మొక్కలకైతే ఇచ్చుకోవాలండి. ఇలాగ మనం కనీసం 10 రోజులకి ఒకసారి మనం ఇలాంటి ద్రావణాలు మనం చేసుకుని మొక్కలకైతే ఇవ్వాలండి. నేను చేసుకున్నదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను కదండి. ఎందుకంటే బాటిల్ అయిపోయింది. మొత్తం ఇలా స్ప్రే చేశాను పూత వంగపూతకు కూడా. చాలా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా మనకి పచ్చిమిర్చి చెట్లకి అయితే పనిచేస్తుంది ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే పచ్చిమిర్చి ముడత వస్తుంది కదండి, ఆ ముడత రాకోకుండా ఉంటుందండి ఇది కొట్టడం వల్ల. ఇవ్వండి కొత్త బీరపాదులకి నేను ఇలా తాళ్ళు అయితే కట్టుకున్నానండి. ఇలా మన గార్డెన్లో ఏవో ఒక పనులు ఉంటాయండి, చేసుకోవాలి. కానీ ఇదిగోండి ఆనపదికి ఇలా కట్టానండి మన పందిరిపైకి వెళ్ళటానికి. ఓకేనండి, మరి నేను ఈరోజు అయితే ఇవి చేశాను. అలాగే మనకి అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి, నేను వంకాయలు కూడా కట్ చేసేస్తాను. ఇదిగోండి ఇది వంకాయ కట్ చేసేస్తాను. అలాగే అక్కడ కూడా ఒక బీరకాయ ఉన్నది, ఇది నేను కత్తిరి తీసుకొచ్చి కట్ చేస్తానండి. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇది కొత్త వంకాయ అని చెప్పచ్చు. ఇదిగోండి ఇది కూడా కట్ చేస్తానండి. అలాగే బీరకాయ కూడా కట్ చేస్తానండి. ఓకేనండి, బీరకాయ కూడా కట్ చేస్తానండి. ఇదిగోండి ఇదైతే చాలా చిన్నగా వచ్చిందండి బీరకాయ, అయినా పర్లేదు బాగానే ఉంది. మనకి ఇంతకు ముందైతే బీరకాయలు చాలా హార్వెస్ట్ చేసాం కదండి, చాలా అంటే చాలా బీరకాయలు బాగా వచ్చాయి. అలాగే ఇది చిన్న సైజు పాదండి, ఇందులో 2 పాదులు. ఒక పాదు అయితే ఇదిగోండి ఇది పొడవగానే ఉన్నది, ఇలా పెట్టుకున్నామండి. ఇంకా కొత్త పొదలు అయితే ఉన్నాయి కదండి, అవి ఇంకా రెడీ కాలేదు. ఓకేనండి, ఇదండి మరి నేను ఈరోజు మన గార్డెన్లో నేను ఒక ద్రావణం అయితే తయారు చేసుకుని మొక్కలకి ఎలా ఇచ్చాను మీకు చూపించాను కదండి. ఇలాగే ప్రతి ఒక్కరూ కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళు మరి మనం వేసే ప్రతి ఎరువులతో కాకుండా అప్పుడప్పుడు ఇలానే మనం ద్రావణాలు అయితే ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకు మంచిగా మొక్కలు అయితే వస్తాయి. ఓకేనండి, మరి రోజు వీడియో అయితే ఇంతేనండి. మరి వీడియో ఎలాగుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.